నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వైద్యులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బసవానందం గారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి తెలియజేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా క్యాన్సర్ సంబంధించినటువంటిది ఎక్కువగా ప్రజల్లో హోమియోపతి అంటే మెల్లగా పనిచేస్తుంది, అది చాలా టైం తీసుకుంటుంది, ఎక్కువ రోజులు టైం పడుతుంది అని అది కాదు అని నిరూపించడమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ లక్ష్యం. మొన్న రాజమండ్రిలో లాస్ట్ మంత్ టంగ్ క్యాన్సర్తో వచ్చింది ఒక పెద్ద ఆవిడ, 80 సంవత్సరాలు. ఆ 80 సంవత్సరాల్లో కీమోథెరపీ, రేడియోథెరపీ చేస్తే ఎంత హింస చెప్పండి. పెద్ద ఏజ్, అందులో పోయేటప్పుడు హింస పెట్టి చంపడమే కదా. హోమియోపతిలో క్యాన్సర్కు మంచి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పడమే కాకుండా మీకు ప్రత్యక్ష సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. అవి రాజమండ్రిలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆవిడకు టంగ్ క్యాన్సర్తో నీళ్లు పాలు మింగరాకపోతుండే, మాట కూడా స్పష్టంగా రాకుండే. ఓన్లీ 1 మంత్ మందులతో ఆ క్యాన్సర్ పుండు ఎంత హీల్ అయింది, మాటలు ఎట్లా వస్తున్నాయి మీరు చూడండి. కాబట్టి ఎలాంటి క్రానిక్ డిసీజెస్ అయినా ముందు హోమియోపతిలో తగ్గుతుందా లేదా అడగకుండా మంచి డాక్టర్ దగ్గర ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దానికి కరెక్ట్ డ్రగ్, షూట్ అయిన డ్రగ్ పడితే వితిన్ 24 అవర్స్లో మార్పు, 1 మంత్లో తేడా చెప్తున్నా. అదేవిధంగా రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇవాళ కూడా చాలా కేసులు అన్నీ కూడా అసలు అల్లోపతి వైద్యంలో, కార్పొరేట్ హాస్పిటల్లో కానటువంటి సమస్యలు హోమియోపతిలో తక్కువ సమయంలో అద్భుతమైన రిజల్ట్ చూపిస్తున్నాం. ఆయనమాన్ గారు ఏదైతే చెప్పిండో హోమియోపతి ది క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్ట్రేషన్ ఏదైతే చెప్పిండో ఆయన సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తున్నాం, ఆ రిజల్ట్ చూపిస్తున్నాం. ఆ క్యాన్సర్ పేషెంట్ ఏం మాట్లాడుతూ బిఫోర్ అండ్ ఆఫ్టర్ 1 మంత్ కంటే ముందు ఎట్లా ఉంది, 1 మంత్ తర్వాత ఏముందో మీరు చూడండి. రాజమండ్రికి వచ్చి రాజమండ్రి హాస్పిటల్కి వచ్చిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఏం బాధతో వచ్చారు? టంగ్ క్యాన్సర్. ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఎక్కడ పోయారు? ఇక్కడ లోకల్ డాక్టర్ ఏం చెప్పారు? ఇదే అని చెప్పి మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు. ఇప్పుడు చూపించు. తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పటికి ముందుకి ఇప్పటికి ఎట్లా ఉంది చెప్పు. నాకు తగ్గింది. మాట ఎంతలాగా ఉంది కదా, మాట వస్తుంది. అది కూడా ఏదైనా కొంచెం కారం తగిలితే ఇటు నవ్వుతే లేదు, ఒక పక్కనే తింటున్నాను. ఓకే, అక్కడ తగిలి ఏదో మనసు వచ్చేస్తుంది, ఆ మనసుకి చెవులు చెప్పి తెగ వచ్చేస్తుంది, గాలి తగిలినా చెప్పొస్తుంది. ఓకే ఓకే, అందుకే వెచ్చగా ఉండాలి, నెత్తికి మంకికే పెట్టుకొని వెచ్చగా ఉండాలి, నొప్పి తగ్గుతుంది. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ లో ఎన్ని నెలలు వాడినావు? 1 మంతే. 1 మంత్లో ఇంత రిజల్ట్ ఉందంటే మాట వచ్చింది, మింగడానికి వచ్చింది, నమ్మడానికి వచ్చింది, వాపు తగ్గింది, ఉంటుంది, అది కూడా తగ్గుతుంది. ఇక 1 మంత్లో క్యాన్సర్కు ఇంత రిజల్ట్ ఉందంటే 6 నెలల్లో 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. మంచిగా చేస్తా. పడుకుంటే బేగా నడవలేకపోతున్నాం. అది ట్యూమర్ ఉన్నందుకు అట్లా అవుతుంది. అది రెస్ట్లో ఉండి వాడుకో, మంచిగా అయిపోతుంది. ఓకే, చూడండి 1 మంత్లో మంచి రిజల్ట్స్. అదేవిధంగా ఇప్పుడు మనం మస్కులర్ డిస్ట్రోఫీ గురించి చెప్పినప్పటి నుంచి చాలామంది పిల్లల్లో వచ్చినటువంటి మస్కులర్ డిస్ట్రోఫీ కోసం ట్రీట్మెంట్కి వస్తున్నారు. మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవని కార్పొరేట్ హాస్పిటల్లో చెప్పడం వల్ల వాళ్ళు బాధపడుతూ ఇంట్లో ఉన్నారు. మస్కులర్ డిస్ట్రోఫీకి మందులు అలోపతిలో లేకుండొచ్చు, హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో దాని మెడిసిన్స్ యొక్క భాండాగారం తయారు చేసి పెట్టిండు, అందులో వెతకాలే, కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు 1 నెల ఆ మందులు వాడిన తర్వాత మస్కులర్ డిస్ట్రోఫీతో వచ్చే పిల్లల లోపల, వాళ్ళ పేరెంట్స్ లోపల ఉన్న డిప్రెషను 1 మంత్లో వాళ్ళ ముఖంలో ఎంత ఆనందం వచ్చింది చూడండి.
ఇలా చాలా కేసెస్ ఉన్నాయి, మస్కులర్ డిస్ట్రోఫీ కేసు సక్సెస్ చేసిన రిజల్ట్ వస్తుంది, మందులు పనిచేస్తున్నాయి. దాన్ని పర్మనెంట్గా క్యూర్ చేయడానికి ఒక 1 మంత్లో ఎంత రిజల్ట్ ఉందనేది మీకు చూపిస్తున్నా. మందులు లేవన్నటువంటి కేసుకు 1 మంత్లో వాళ్ళ లోపల చైతన్యం వచ్చిందంటే మందులు పనిచేస్తున్నాయి అంటే కదా. అది చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ నెంబర్ 1. దక్ష చెప్పు, ఎట్లా ఉంది? ఎన్ని రోజులు మందులు వాడినావు ఈశ్వరప్ప హోమియోపతి? ఒక్క నెలలో నీకు ఏం మార్పు కనిపించింది? వెరీ గుడ్. చేతులు పైకెత్తు. గుడ్. అప్పుడు అట్లా పైకి ఎత్తకపోతుంటివి. అంటే దీన్ని బట్టి మందు పనిచేస్తుంది. అట్లే కంటిన్యూ చేస్తే మళ్ళీ నేను రన్నింగ్ చేసేటట్టు చేస్తా. 6 మంత్స్ రన్నింగ్ చేయాలి. ఓకేనా? ఓకే, కూర్చో. ఎన్ని సంవత్సరాలు మస్కులర్ డిస్టర్బ్ వచ్చి? దగ్గర 8-9 years అవుతుందండి. ఎక్కడెక్కడ వాడిరు? నిమ్స్ వాడాము, చాలా దగ్గర తిప్పామండి. మధురై తీసుకెళ్ళాను, నిమ్స్ తీసుకెళ్ళాను, ఇక్కడ విజయనగరం రవివారం ఆయన దగ్గర తీసుకెళ్ళాను. ఏం చెప్పారు డాక్టర్లు? వాడాలి హైదరాబాద్ అయితే నిమ్స్లో ట్రీట్మెంట్ లేదని చెప్పారు. లేదు, నిమ్స్లో చెప్పారు. మరి ట్రీట్మెంట్ లేదన్న దానికి ఈశ్వరప్ప క్లినిక్లో మందులు ఇచ్చినాం. అవునండి. ఒక్క నెల అయింది అంటున్నారు. అవునండి. ఒక్క నెలలో అంత డెవలప్మెంట్ ఉంది. మరి మందులు లేకపోతే అది ఎట్లా పనిచేస్తుండే? అవునండి. కాబట్టి ప్రజలకు హోమియోపతి గురించి తెలియక అందులో మందులు ఇవ్వగానే డిప్రెషన్ అయిపోయి చాలా హింస పడుతున్నారు. కాబట్టి హోమియోపతి అనేది దాని తర్వాత అలోపతి తర్వాత హోమియోపతి పుట్టింది. అందులో లేని వ్యాధులకు హోమియోపతిలో ఉంది. అందుకే ప్రజలకు నిరూపించడానికి మీలాంటి అభిప్రాయం తీసుకుంటున్నా. బాబుకి ఇదే విధంగా కంటిన్యూ చేయి, మళ్ళీ రన్నింగ్ చేస్తా. చూడండి, మస్కులర్ డిస్ట్రోఫీ సెకండ్ వీడియో చూడండి. ఆ బాబు కూడా మంచి రిజల్ట్స్ ఉంది. నాతో ఇప్పుడు ఏం బాధతో వచ్చిన పెట్టడానికి ఏం ప్రాబ్లం? మస్కులర్ డిస్ట్రోఫీ. ఇంతకుముందు ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? తీసుకెళ్ళామంటే మందులు లేవన్నారు. మీనాకుమారి. ఓకే. చూసారండి, మందులు లేవన్నారు. ఇప్పుడు మరి ఈశ్వరప్ప కిందకి వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు 2 నెలలండి. 1 నెల వాడినావు అంతే. 1 నెలలో ఏం మార్పు వచ్చింది బేటా? తగ్గిందా? వెరీ గుడ్. కండరాలు ఫ్రీ అవుతున్నాయా? వెరీ గుడ్. ఇంకా నొప్పులు కూడా తగ్గినాయా? మళ్ళా మందులే లేవన్నప్పుడు హోమియోపతిలో నెల రోజుల మందులలో ఇంత మార్పు వచ్చిందంటే మరి వ్యాధి తగ్గుతున్నట్టు కదా. మళ్ళీ నేను రన్నింగ్ చేసేటప్పుడు వీడియో తీసుకుంటా. మస్కులర్ డిస్ట్రోఫీ 3 నెంబర్ 3 చూపియండి. అనంతలక్ష్మి, ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడే ఎన్ని రోజులు అవుతుంది? నెల రోజులలో దేనికోసం వాడుతున్నావు? మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు నెల రోజులలో ఏం మార్పు వచ్చిందమ్మా? కొంచెం తేలిగ్గానే ఉందండి, కాకపోతే ఏంటంటే మజిల్స్ తేలిక అనిపిస్తున్నాయా? సరిపోయింది, మందు మ్యాచ్ అయింది. ఇక అట్లే కంటిన్యూ చేస్తే మళ్ళీ నేను నడిపిస్తాడు చేస్తా. నీ వీడియో చాలా దూరంకి వెళ్ళి చూపించమను. ఎవరు చూపిస్తారు వీడియో? కెమెరా ఎవరు లేరా? ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మళ్ళీ మందులు వాడినాక మళ్ళీ నెక్స్ట్ చూద్దాము. మళ్ళీ ఇప్పుడు మందులు పనిచేస్తున్నాయి, మూమెంట్ వచ్చిందంటే నీకు యాక్షన్ జరుగుతుంది. అట్లనే ఒక 6 నెలలు 1 year వాడితే రన్నింగ్ అవుతాడు. రన్నింగ్ చేస్తా. చూడండి, విత్ ఇన్ షార్ట్ టైంలో మస్కులర్ డిస్ట్రోఫీకి మందులు పనిచేస్తున్నాయి, రిజల్ట్ మార్పు కనిపిస్తుంది. మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా మీరు గుర్తుపెట్టండి. అదేవిధంగా ఇప్పుడు చిన్న పిల్లగాన్ని కూడా నడవలేని కొత్తగా తీసుకొచ్చి మస్కులర్ డిస్ట్రోఫీ వాళ్ళని ఎత్తుకొని తిరగాలి, నడవలేరు, అసలు కూర్చోలేరు, నిలబడలేరు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసు కూడా మీకు చూపించాలి, ఏ పరిస్థితిలో వచ్చిందనేది చూపిద్దామని. మస్కులర్ డిస్ట్రోఫీ 4th చూపించండి. నిలబడతలేవు కాళ్ళు. ఎలా పట్టుకుంటే మంచానికి చేర్చి పట్టుకుంటే చేతులు పైకెత్తు బేట. కాళ్ళు పైకి లేవట్టు, కాళ్ళు లేవట్టు. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది నడక బంద్ అయిపోయి? 2 years నుంచి. ఏమన్నారు డాక్టర్లు మరి బయట?
మెడిసిన్ లేదు, ఏ మెడిసిన్ వాడాలి? మెడిసిన్ లేదు, అలోపతిలో మందు లేదని చెప్పారు. ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? నేను చెన్నై కూడా చేశాను, ఆ, అక్కడ కూడా అదే చెప్పారు. అక్కడ అదే చెప్పారు. ఇంకెక్కడ పోయినావు? ఇది విజయవాడ అండి, ఇంటి దగ్గర చూపిస్తాను. విజయవాడ పోయినావు, వాళ్ళు అదే చెప్పారు. ఇవాళ ఈశ్వరప్పకి ఫస్ట్ టైం వచ్చినావు. ఓకే, చూడండి, పిల్లలకు అసలు మూమెంటే లేకుండా ఉంటుంది డిస్ట్రోఫీ అంటే. కాబట్టి అలాంటి పిల్లల లోపల మెడిసిన్ ప్రయోగం చేస్తే అలా మార్పు వస్తుంది. ఈ వీళ్ళు కొత్తగా వచ్చారు, నిన్ననే వచ్చారు, కొత్త కేసు. మళ్ళీ మీకు సక్సెస్ రిజల్ట్ కనిపించినాక చూపిద్దామని ఇవి చూపించడం. అదేవిధంగా సర్వైకల్ స్పాండిలైటిస్, వెన్నుపూస లంబార్ డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతూ ఇవాళ కూడా ఒక 10 కేసులు వచ్చినాయి. వాళ్ళకి ఎక్కడ పోయినా వెన్నుపూస డిస్క్ ఆపరేషనా, వెన్నుపూసకు ఆపరేషన్, సర్వైకల్ ఆపరేషన్ అని చెప్తారు. కానీ హోమియోపతిలో ఆపరేషన్ లేకుండా ఎట్లా తగ్గుతుంది? కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వచ్చినాక పిల్లవాడు ఏం మాట్లాడుతున్నారో మీరు వినండి. చాలా ఇక అసలు తగ్గదనుకునే సమయంలో మా దగ్గరికి వచ్చారు. వితిన్ 3 monthsలో పిల్లవాడి లోపల ఎంత రిజల్ట్ ఉందో మీరు చూడండి. సర్వైకల్ స్పాండిలైటిస్. సాయి కుమార్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి సికింద్రాబాద్ నుంచి ఏం బాధతో వచ్చినావు? ఈ సర్వైకల్ ప్రాబ్లమ్ ప్లస్ ఈ లంబార్ ప్రాబ్లంతో వచ్చింది. ఎంత పెద్ద బాధ ఉందో చెప్పు. మేము బాధ కానీ 2 years నుంచి చాలా హాస్పిటల్ తిన్నా సార్. క్యారోపాటిక్, ఫిజియోథెరపీ, అలోపతి, ఈ దునియాలో ఉన్న ట్రీట్మెంట్ మొత్తం చేయించుకున్నా కానీ చేయించుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుండే. దాని తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా నాది కంటిన్యూ ఏం సిమ్టమ్స్ ఉంటుండే? మొత్తం ఈ మెడల్ నొచ్చుడు, ఈ బొక్కలు టిక్కు టిక్కు అనుడు, మెడలు ఇట్లా తిప్పుతుంటే, చేతి ఇట్లా అంటుంటే బాగా సప్పుడు వచ్చుడు. అండ్ కొంచెంసేపు రాయంగానే చదవంగానే ఈ సంకల కింద నుంచి మొత్తం ఈ రైట్ సైడ్ మొత్తం నొప్పి వస్తుండే సార్. అట్లా మరి డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్లు అయితే సింపుల్ ఏం చెప్తున్నారు అంటే ఫిజియోథెరపీ చేయించుకో, టాబ్లెట్స్ వాడు, అంతే. మనం చేయించుకున్నాం కదా ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ నేను దగ్గర 1,50,000 ఖర్చు పెట్టాను సార్ ఫిజియోథెరపీకి. అయినా తక్కువ. 1,50,000 ఫిజియోథెరపీ ఖర్చు పెట్టినా, 1,50,000 ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఖర్చు పెట్టినా. పంచకర్మ చేయించుకున్నా, ఫిజియో చేయించుకున్నా, ఏది చేయించుకున్నా కూడా రిజల్ట్ అయితే లేదు. మరి ఇప్పుడు ఈశ్వరప్పకి వచ్చి 2 months అవుతుంది సార్. 2 monthsలో ఎంత తక్కువ ఉంది? నడుము నొప్పి మాత్రం 80% కంప్లీట్ అయింది. మెడ నొప్పి మాత్రం ఇంకా సతాయిస్తుంది సార్. ఎంత సతే అప్పుడంత ఉందా, తక్కువ ఉందా? ఒక 10% రిలీఫ్ వచ్చింది. కానీ ఇన్ని రోజులు మెడిసిన్ వాడినప్పుడు ఇప్పుడు కొంచెం నార్మల్ ఉంది, కానీ ఇంకా తక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. మరి హోమియోపతి ర్యాపిడాస్లోనా? ర్యాపిడే సార్. చూడండి, అంత పెద్ద సమస్య, పెద్ద కార్పొరేట్స్ ఫెయిల్ అయింది. హోమియోపతి సింగిల్ డోస్తోని వితిన్ 2 monthsలో ఆయనకు ఎంతో 80% తగ్గిపోయింది. ఇంకో 3 months అవుతున్నా, 6 months అవుతుండొచ్చు, పర్ఫెక్ట్ అయిపోతుంది, చిన్న ఏజ్. అదేవిధంగా నెక్స్ట్ సర్వైకల్ వెరికోస్ వెయిన్స్ అంటే ఈ కాలుకు వెయిన్స్ వల్ల అశ్రద్ధ చేస్తే వెరికోస్ వెయిన్స్ అల్సర్ ఫామ్ అవుతుంది. అది పోయి గ్యాంగ్రీన్గా కూడా తయారవుతుంది. అలాంటి వెరికోస్ వెయిన్స్ ఒంగోలుకి వెళ్ళి వచ్చిన పేషెంటు, ఆయనకు మందులు ఇచ్చిన తర్వాత వితిన్ 1 monthలో ఎంత రిజల్ట్ ఉన్నది. ఆపరేషన్ చేసినా ఫెయిల్ అయినది, ఆపరేషన్ 2 సార్లు చేసుకున్నా ఫెయిల్ అయింది. హోమియోపతి 1 monthలో అద్భుతమైన రిజల్ట్. ఇవాళే సక్సెస్ఫుల్ ఆయన వీడియో కాల్లో చూపించిండు. చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నా వినండి. ఆంజనేయులు, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ ఒంగోలు నుంచి. ఏం దేనికోసం మందులు వాడుతున్నావు? వేరుకోస్ అల్సర్. ఏమన్నా ఆపరేషన్ చేయించినావు? 3 సార్లు చేయించా సార్. 3 సార్లు చేయించినా తగ్గలే. ఏమైతుంది ఇప్పుడు? బాగా పుండు అయిందా? అల్సర్ వచ్చింది. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? నెల రోజులలో ఎంత తక్కువ ఉన్నది? కొద్దిగా ఊజింగ్ తగ్గింది సార్. కారుకు తగ్గింది, ఊజింగ్ తగ్గింది. జర చూపి, ఆ పుండు చూపి, కిందికి పెట్టి ఆ పుండు చూపి, అల్సర్ చూపి. చాలా తక్కువ ఉంది కదమ్మా. అదే సార్, మానుకోస్తా. 6 నెలలు పడుతుంది. ఇంటికి వెళ్ళేవరకు రెస్ట్ లో ఉండి వాడుకో. రెస్ట్ లో ఉండాలి. నేను ఆర్ఎంపీ సార్. డబ్బులన్నీ తిరగాలంటే ఇబ్బంది సార్. తిరగొద్దు మరి, ఇప్పుడు నీకు డేంజర్లో ఉన్నావు కదనే. చూడండి, అంత పెద్ద అల్సరు కంప్లీట్గా గ్రాన్యులేషన్ టిష్యూ వచ్చి కవర్ అవుతుంది. ఇంకో 6 monthsలో కంప్లీట్ వాష్ అవుట్ అవుతుంది.
గతంలో చాలా కేసు సక్సెస్ చేసినాం. ఇది రీసెంట్ నిన్న కేసు. అదేవిధంగా గతంలో మనకు ఫిట్స్ కేసు చూపించినాం. క్యాండిడేట్కు పేషెంట్కు ఫిట్స్ వస్తే 3 గంటలు కోమాకు పోతుండే. ఆయన ఎక్కడెక్కడ న్యూరో హాస్పిటల్ వెళ్ళినా తగ్గవాలి, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా తగ్గలేదు. మన దగ్గర ఓన్లీ 1 మంత్లో మెడిసిన్ ఇవ్వంగా నా నెక్స్ట్ డే నుంచి బంద్ అయింది. 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు ఈ 21st వస్తే 2nd మంత్ తిరుపతి కేసు. అది ఇంతవరకు వాళ్ళు ఫోన్ రాలేదంటే వాళ్ళు ఇంకా మంచిగా ఉన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు నిన్న కూడా ఒక కేసు వచ్చింది ఫిట్స్తోని. ఆ ఫిట్స్ రాగానే కోమాకు ½ అన్ అవర్ కోమాకి వెళ్ళిపోతాడు. అలాంటి ట్రీట్మెంట్ గతంలో ఆ కేసు చూసి వాళ్ళు నిన్ననే రావడం జరిగింది. ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఎలాంటి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉందని మీకు ప్రజలకు తెలియడానికి కోసం అది నిన్నటి వీడియో తీసుకొచ్చిన. ఆ ఫిట్స్ గురించి వాళ్ళు ఎంత బాధపడుతుందో ఎలా ఉందో మీరు చూడండి. శివ, ఎక్కడి నుంచి వచ్చినావు? కొల్లాపూర్ నుంచి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం బాధ? వస్తుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? నెలకు వస్తుంది, 15 రోజులకు వస్తుంది. ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఎట్లా చేస్తాడు? వచ్చినప్పుడు ఇట్లా ఫస్ట్ అరుస్తాడు సార్. అరిచినాక అరుపు బంద్ అయితే ఒక్కటే సార్ అని అరిచి ఎమ్మడికే ఇంకా మళ్ళా ఇట్లా ఇట్లా అంటాడు. ఇట్లా మొత్తం కళ్ళు నిలిచిండే. వచ్చినాక ఇట్లా ఇట్లా అన్నాక ఇట్లా తాళం చేతులు అయితే అది వదిలేసి కంఠం మొత్తం బిగ్గరై గొరకు వస్తుంది సార్. అందులోకెళ్ళి గొరకు గట్టిగా వస్తుంది. అది వచ్చినప్పుడు చాలా భయంకరంగా వస్తుంది సార్. గట్టిగా గొరకు వస్తుంటే దానిలోకెళ్ళి వచ్చినప్పుడు ఇట్లా జల్లు వస్తుంది. తీయకపోతే ముక్కులలో పోయే అవకాశం కూడా ఉంటుంది. కోరుకుంటాడు సార్, బాగా కోరుకుంటాడు. అట్లనా? మరి బయట డాక్టర్లు ఏం చెప్పి ఇవన్నీ రిపోర్ట్స్ కదా సార్? అవన్నీ చూపిస్తే ఏం లేదు, నార్మల్ ఉన్నాయి, టాబ్లెట్లు వాడండి అంటే వాడినా కూడా తగ్గట్లేదు సార్. ఇన్ని హాస్పిటల్ వచ్చినావు, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావు? అయినాయి సార్ బాగా, ఒక 5-6 లక్షల దాకా. అయినా తక్కువ కాలేదు. ఇవాళ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు ఫస్ట్ టైం? వచ్చినాం సార్. దేవుడు కాదు, మందులు మంచి మందులు ఉన్నాయి. మీకు తెలియక ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మంచి డాక్టర్ల దగ్గర మంచి మందులు హోమియోపతిని ఇలాంటి మొండి వ్యాధులన్నీ తగ్గుతాయి. గుడ్డిగా అలోపతిలో పోయి ఆ కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు గుండ చేసుకుంటున్నారు. రాయలసీమ కర్నూలు వేసినాం సార్. కర్నూలు పోతే ఒకటే రోజు 30-40 వేలు అయినాయి. టెస్టులకే 15,000 తీసుకురు. ఏం లేకపోయా? ఏం లేదు. మరి అనవసరం డబ్బు వేస్ట్, నీళ్ళ కలిసి పెట్టని. ఇప్పుడు మనం ఇవాళ స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ సక్సెస్ చేసి చూపిస్తా. మనం చెప్పాలి, ప్రజలకు తెలియాలి. హోమియోపతిలో ఫిట్స్ రోగానికి మంచి మందులు ఉన్నాయి. అలాగే చెప్తాను సార్. ఇంతకుముందు ఒకే సక్సెస్ చేసినా కదా. ఎంతసేపు కోమకు పోతాడు? ఈయన ఒక ½ అన్ అవర్ పోతాడు సార్ కోమలకి. ఫిట్స్ వచ్చినాక ½ అన్ అవర్ దాకా కోమలికలు బయటకు రాడు. మనం లేపినా కూడా ఇట్లా ఇట్లా తిక్కమక్క చూస్తాడు. సరేలైనా అట్లా పడుకోబెడతాడు. మంచిదమ్మా. చూడండి, ఈ కేసు మళ్ళీ మీకు సక్సెస్ అయినాక నెక్స్ట్ మంత్ మీకు చూపిస్తా. అదేవిధంగా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ గురించి ఎలాంటి రిజల్ట్ ఉందో చూడండి. ఎక్కడి నుంచి వచ్చినావు రాజేశం? మంత్రికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? నడుము నొప్పి, మెడ నొప్పి, కాలు నొప్పులు. నడుము నొప్పి, మెడ నొప్పి, కాలు నొప్పి. నడుస్తూ నొప్పులు ఉంటాయా, కూర్చుంటే ఎక్కువ ఉంటాయా? నడుస్తూనే ఉంటాయి సార్. కూకుంటే కట్టె పట్టుకొని వచ్చినావు. కట్టె పట్టుకోకుంటే నడవలేవా? ఏమవుతుంది? నడవటం ముంగడికి ఇటు దగ్గర ఇటురా, అట్లా కుంటుకుంటూ నడవాలి. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 25 సంవత్సరాలు సార్. ఏమన్నారు డాక్టర్లు? డాక్టర్లు ఏమంటారు, పోతా అంటే గోళీలు ఇస్తాను, మందులు ఇస్తాను. 20 ఏళ్ళ నుంచి కూడా తక్కువ అవుతలేదు. అదే కట్టె పట్టుకొని నడుస్తున్నావు. ఇప్పుడు ఈశ్వరప్ప కిందకి ఇవాళ వచ్చినావు కదా, కట్టె పట్టుకోకుండా ఉరికిపిస్తా, రన్నింగ్ చేపిస్తా. నీకు కట్టె లేకుండా వాళ్ళు ఏ ఉరికలు వచ్చినావు? మంత్రికి. అంత దూరంకి వచ్చినావు. మళ్ళా 20 ఏళ్ళు వాడినా నీకు రోగం తగ్గకపోయా, ఇప్పటిదాకా మింగబడితే గోళీలు. సమస్య అట్లనే ఉండే. ఇప్పుడు హోమియోపతి మందులలో ఎంత పర్మనెంట్ అవుతుందో నీకు చూపిస్తా. చూడండి, ఈ కేసు అంత దూరంకి మంత్రినికెళ్ళి వచ్చిండు. అసలు నడవలేకుండా వంగి నడవడము, ఆ కట్టె సపోర్ట్ నడవలేడు, డిస్క్ ప్రొలాప్స్. దానికి ఆపరేషన్ కంపల్సరీ అంటే భయపడి 25 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మందులు మింగుడే ఉన్నది కానీ తగ్గలేదు. మరి అది ట్రీట్మెంట్ అంటారా? కాబట్టి ప్రజలారా గుర్తించండి, అలోపతి మందులతో ఓవర్ డోసులు మింగి వ్యాధులను తొక్కి పెడుతున్నారు కానీ దాని శాశ్వత మూలాలు తీయడం లేదని హ్యాండ్మాన్ గారు 250 ఏళ్ళ కింద కళ్ళు తెరిచిండు. మనం ఇప్పుడు ఇంకా కళ్ళు తెరుచుకుంటలేము. ఆ ఓవర్ మందులు వాడి మనం ఇతర ఆర్గాన్స్ కూడా చెడగొట్టుకుంటున్నాం. హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్, కరెక్ట్ డాక్టర్, క్వాలిటీ మందు ఉంటే
ఈ రిజల్ట్ ఉంటుందని తెలవడానికి మీకు ఇస్తున్నా. అదేవిధంగా సోరియాసిస్ అంటే భయంకరమైన సోరియాసిస్, ఒక పెద్ద ఆయన నరకం అనుభవించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నట. మన రిజల్ట్ ఎవరో చెప్తే వచ్చిండు, ఇక విత్ ఇన్ 15 daysలో ఆయనకు నరకంలోకి వెళ్ళి బయటపడ్డాడు. 1 monthకి వచ్చి చక్కగా వచ్చి కాళ్ళ మీద పడుతున్నాడు. ఏందయ్యా పెద్ద మనిషి గిట్ట పడతావు అంటే, నాకు దేవుళ్ళకి కనిపిస్తున్నావు సార్, సాయిబాబా కనిపిస్తున్నాడు. గిట్టున్న పరిస్థితులు ప్రజలకు ఎంత బాధ ఉంటుందో అనుభవించింది. మీరు ఆయన చెప్తే ఇంటర్ వినండి. చెన్నై ఎక్కడి నుంచి వచ్చిన ఈశ్వరప్ప క్లినిక్? యూనివర్సిటీ హాస్పిటల్ సర్వీస్ ఇంటర్ సార్. ఎంత ఏం బాధతో వచ్చినావు? 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు బాధపడుతున్నాను సార్ సోరియాసిస్ ఎగ్జిమా వల్ల. ఈ ఇంగ్లీష్ గవర్నమెంట్ నాని వాడేనండి, గవర్నమెంట్ ఇంగ్లీష్ వాడేనండి, గవర్నమెంట్ ఆయుర్వేదం వాడేనండి, తగ్గలేదు సార్. తగ్గలేదు. మా పాప ఏమో 15 రోజులు అవుతుంది సార్. 10 రోజుల్లోనే గుణం కనిపించింది సార్. వెరీ గుడ్. మరి చూడు హోమియోపతిలో ఎంత ఫాస్ట్ రిజల్ట్ పవర్ఫుల్ సార్. మిగతా వాళ్ళు ఇచ్చేది పవర్ఫుల్ కాదని నేను అనుకుంటున్నాను సార్. మనది ఒరిజినల్ జర్మనీ నుంచి తెప్పిస్తా. ఒరిజినల్ మందు, కరెక్ట్ డ్రగ్ సెలెక్షన్, క్వాలిటీ మందులు ఉంటేనే రిజల్ట్ ఉంటది. మరి ఇందులో కూడా డూప్లికేట్ ఉంటాయి, లోకల్ మందులు ఉంటాయి. ఎప్పుడైతే డాక్టర్ మంచి కావాలి, ప్రజలకు మంచి సేవ చేయాలనుకుంటారో వాళ్ళ దగ్గర సక్సెస్ఫుల్ రేట్ షీట్ ఉంటాయి. అట్లా మీరు ఇలాగే ప్రజలకి సేవ చేయండి సార్. మీరే మా దేవుడు సార్. ఈ రోగంతో ఎగ్జిమా సోరియాసిస్ చాలా మంది బాధపడుతున్నారు సార్. తగ్గుముఖం పట్టక ఈ నరకంలాగా ఉంటుంది సార్. ఇది నరకమే, చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ తినలేమండి, ఈ ఎన్ని తినకూడదంటారు, స్వీట్లు తినకూడదంటారు, పువ్వులు తినకూడదంటారు, ఏది తినకు అన్ని సప్లై తినాలి. సో 5 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య 15 రోజుల్లో ఇంత మాయమైందంటే హోమియోపతి ర్యాపిడ్ స్పీడ్ యాక్షనా, స్లో యాక్షనా? స్పీడ్ సార్. స్పీడే. మరి ప్రజలందరూ తెలియక హోమియోపతి చిన్న గోళీలు మెల్లగా పనిచేస్తాయి అనుకుంటారు. కాదు, ఇవి అటం బాంబ్స్ లాగా స్పీడ్ గా పనిచేస్తాయి. తిన్నాక తిన్నోలో తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు తినలేవు, నీకు తెలియకుండా. ఇప్పుడు తిన్నావు కాబట్టి నువ్వే చెప్తున్నావు. నేను ఎవరికైనా మీ దగ్గరికి వెళ్ళమని చెప్తాను సార్. చెప్పాలి. ఎగ్జిమా సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవుడి బసవానంద గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు సంపూర్ణంగా తగ్గిస్తారు. సాయిబాబా లాగా తగ్గిస్తారు. సాయిబాబా అలాగే తగ్గించారు కదా సార్. అంతే. చూడండి, ఈ విధంగా కొంత నరకం లెక్కించి ఇన్ని సంవత్సరాలు ఇంగ్లీష్ మందులు వాడినా తగ్గకపోయే, సింగిల్ డోసు నోట్లో పడితే 15 రోజుల్లో నరకం అంతా పోయింది అంటున్నాడు. ప్రజలారా, ఇలాంటి ఎన్నో వేల కేసులు తక్కువ చేస్తున్నాం. ప్రజల్లో మార్పు రావాలి. హోమియోపతిలో మంచి డాక్టర్లు వెతుక్కోండి, మంచి డాక్టర్ దగ్గర వాడండి. డబ్బులు సమయాన్ని వృధా చేసుకోకండి. ఒక పెద్ద ఆయన ప్యాంక్రియాటైటిస్తో వచ్చింది. హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ని తిరిగి అలసిపోయి ఇక వ్యాధి తగ్గదనుకునే నిర్ణయానికి వచ్చిండు. ప్యాంక్రియాటైటిస్ అంటే చాలా భయంకరమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని మనకి ఏ డాక్టర్ తక్కువ చేయకపోయా. హోమియోపతిలో ఎట్లా తగ్గిందో చూడండి. ప్యాంక్రియాస్ చెడిపోతేనే డయాబెటీస్ వస్తుంది. మరి డయాబెటీస్ అంటే మధుమేహం, షుగర్ వ్యాధి. మరి ప్యాంక్రియాస్కే ట్రీట్మెంట్ చేసినామంటే మధుమేహం కూడా పర్మనెంట్ క్యూర్ అవుతుందని మీకు తెలవాలి. హోమియోపతిలో డయాబెటీస్ పర్మనెంట్ క్యూర్. అందులో అయితే బతికిన రోజులు వాడాలి. అలోపతిలో, హోమియోపతిలో 1 నెల వాడంగానే అలా కనిపించిన రిజల్ట్ కనిపించదు. 2 నెలలు వాడినా 3 నెలలు వాడినా అంటారు. అట్లా అనొద్దు. హోమియోపతిలో నీ యొక్క ప్యాంక్రియాస్ గ్రంథి, నీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయితే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిందో దాని నార్మల్ అన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అయ్యేదాకా ఒక 3 months, 6 months, 1 year డిపెండెన్స్ అపాన్ ఏజ్ అండ్ డిసీజ్ యొక్క సివియారిటీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి హోమియోపతి డాక్టర్కి మంచి టైం ఇచ్చి కరెక్ట్ డాక్టర్ దగ్గర వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ప్యాంక్రియాటైటిస్ పేషెంట్ ఏం చెప్తుందో వినండి. ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప? నేను ఇప్పుడు నార్సింగ్ ఉన్నా, కరీంనగర్ నుంచి వచ్చేవాడిని దగ్గరికి. ఏం బాధతో వచ్చినప్పుడు? ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉండే. ప్యాంక్రియాటైటిస్ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డారు? 10-12 సంవత్సరాల పైగా ఆ ప్రాబ్లం ఉంది. ఎక్కడెక్కడ తిరిగి వాడుతున్నాను, మోషన్ ఫ్రీగా పోవటం, అన్ని డాక్టర్ దగ్గర గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అందరూ అయిపోయారు. హైదరాబాద్ లో ఉన్నంత కార్పొరేట్ అన్ని అయిపోయినాయి. 3 సర్జరీలు అయినాయి. ప్రాబ్లం క్లియర్ కాలేదు. తిరిగి లక్షల ఖర్చు ఇసుకొచ్చి దండం పెట్టి మీద ఎక్కడికి వచ్చాను. ఈశ్వరప్ప మీకు ఎక్కడికి వచ్చినావు? ఇక్కడ వాడినాక ఎన్ని రోజులకు తగ్గింది? 3 నెలలు. నెల రోజులుగా రిజల్ట్ వచ్చింది. 3 నెలలు బట్టి మొత్తం క్యూర్ అవుతుంటూ వస్తుంది. వెరీ గుడ్. మందు కంటిన్యూ చేద్దామని ఎదురుకు వచ్చాను. వెరీ గుడ్. చూసినావా, ప్యాంక్రియాటైటిస్ కు అంత పెద్ద కార్పొరేట్ అసలు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు ఏం చేయండి. హోమియోపతి తీపి గుళికలతో 15 సంవత్సరాల నుంచి తక్కువ సమస్య విత్ ఇన్ షార్ట్ అవర్ తగ్గిపోయిందంటే అసలు చేసుడే లేదు దాని గురించి.
అది ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల మోషన్ కావట్లేదు అనుకుండా మీకు ఫైల్స్ ఉన్నాయి సర్జరీ చేస్తామని చెప్పి అడ్మిట్ చేశారు. అయినా తక్కువ 3 హాస్పిటల్ అడ్మిట్ అయ్యా, 3 సార్లు చేశారు. అది అలాగే ఉంది ప్రాబ్లం. మీ దగ్గరికి వచ్చినాక అది మూమెంట్ వచ్చింది. వెరీ గుడ్. అదే ఇంకా 1-2 months లో కంప్లీట్ వాష్ అవుట్ అవుతుంది. ఇది శాశ్వతమైన వైద్యం అంటే హోమియోపతి. ఇది కాన్స్టిట్యూషనల్ డిజార్డర్ ట్రీట్మెంట్ చేసేది. ఈ విధంగా చేస్తే ఏ వ్యాధి అయినా రూట్ కాజ్ మీద కంప్లీట్ రూట్ అవుట్ అవుతుంది. అది ఇప్పటిదాకా మీకు ఇచ్చిన వైద్యం అంతా అలోపతిలో సపరేట్ తొక్కి పెట్టడం వల్ల 15 ఏళ్ళు బాధపడ్డావు, 15 సంవత్సరాలు బాధపడ్డావు. అవి వ్యాధిని పూర్తిగా కూడా తొక్కి పెట్టిరు. ఇది నివారణ చేసింది. ఇదే హోమియోపతికి అలోపతికి తేడా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్తే. ఇది ఇవాల్టి జీవన రేఖ కార్యక్రమం. మరొక జీవన రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.